కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం. ఈ నెల 19న బడ్జెట్. ఇవాళ ఏపీ సీఎం అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. కొత్త పరిశ్రమల ఏర్పాటుపై చర్చ. ప్రోత్సాహకాల ప్రతిపాదనలపై కీలక నిర్ణయాలు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జయశంకర్ ను కలిసే అవకాశం. ఫోన్ ట్యాపింగ్ నిందితులను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు. హెచ్ఎండిఏ పరిధి విస్తరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. మరో 36 రెవెన్యూ గ్రామాలు చేరిక. 11 జిల్లాలకు విస్తరించిన పరిధి. తిరుమలను కాంక్రీట్ జంగిల్ గా మార్చొద్దు. టీటీడీకి స్పష్టం చేసిన హైకోర్టు. ప్రతివాదులకు నోటీసులు. రేపు జనసేన 12వ ఆవిర్భావ సభ. ముస్తాబైన పిఠాపురం నియోజకవర్గం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన అగ్రనాయకత్వం. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా. బీ ద బాస్. విశాఖ ఏయూలో విద్యార్థుల ఆందోళన. మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్. మెను అమలు చేయట్లేదని ఆవేదన. కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ రెస్క్యూ. హైడ్రాలిక్ పవర్డ్ రోబోలను పంపిన అధికారులు. చివరి 40 మీటర్లలో దుర్భర పరిస్థితులు. ఇంట్లో నాగుపాము హల్చల్. కోనసీమ జిల్లా చెయ్యేరు జలగుంటలో కలకలం. భయభ్రాంతులకు గురైన జనాలు. హనుమకొండలో దొంగల హల్చల్. ఓ ఇంట్లో 20 తులాల బంగారం అపహరణ. వరుస చోరీలతో బెంబేలెత్తుతున్న జనాలు. వృద్ధుడిని కొట్టి చంపిన పాన్ షాప్ నిర్వాహకులు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఘటన. దుకాణం ఎదుట కుర్చీల విషయంలో గొడవ. గొల్లపాలెం ఓఎన్జీసీలో గ్యాస్ లీక్. 9 మంది సిబ్బంది, 5 స్థానికులకు అస్వస్థత. ఒకరి పరిస్థితి విషమం. ఓటర్ కార్డుకు ఆధార్, మొబైల్ లింక్. సిఈసి జ్ఞానేష్ కుమార్ ఉత్తర్వులు. సుప్రీం ఆదేశాలకు భిన్నంగా ఆదేశాలు. హోలీ సందర్భంగా సంభల్లో హై అలర్ట్. రంగులు పడకుండా మసీదులకు కవర్లు. హిందూ ముస్లిం మత పెద్దల మధ్య ఒప్పందం. జమ్మూ కాశ్మీర్లో మంచు బీభత్సం. దట్టంగా కురుస్తున్న ఫాగ్. తరలి వస్తున్న పర్యాటకులు.